ఫీజు అడిగితే కాలేజీల మీద కాదు, మీరు ఒట్టి టైంలో చేయండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇయర్ మధ్యలో ఫీజు ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయిపోయే వాళ్ళు జాయిన్ అయిపోయినారు. ఇప్పుడు కాలేజీల మీద పడితే కనుక నష్టపోయేది స్టూడెంట్స్ కదా. మీరు కాలేజీల మీద చేయాలంటే ఫీజు 3 సంవత్సరాల బకాయిలు మొత్తం కట్టేసి ఆ తర్వాత వాళ్ళ సంగతి తెలిచండి. ప్రమాణాలు లేని కాలేజీల సంగతి తెలిచండి. ఇంజనీరింగ్ సంబంధించి మీరు ఎన్ఓసి పెట్టుకోండి. ఏఐసిటీ ఇస్తే కనుక ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అవసరం లేదనుకుంటే 50,000 వరకే ఇవ్వండి. ఓకే, తర్వాత డిగ్రీ కాలేజీలు ఇన్ని అవసరం లేదనుకుంటే తీసేయండి ప్రమాణాలు లేని కాలేజ్. ఇప్పుడు ఫీజు అడగగానే మేము చర్యలు తీసుకుంటాం కాలేజీలు అంటే అది ఏ విధంగా వస్తుందంటే బ్లాక్ మెయిల్ కిందకి వస్తుంది, అంతేనా? ఇప్పుడు సేమ్ హైడ్రా లాగానే తెల్లారి వెళ్ళిపోండి అని అంటుంటుంది. నా ఏ పని చేసినా కొంత టైం ఇవ్వాలి, దానికి ఒక పద్ధతిగా ప్లానింగ్ గా ప్రొసీజర్ చేయాలి. ఇప్పుడు రాత్రి వచ్చిన ఇల్లు కూడా కొడుతుంటే ఎట్లుంటది, కొంత టైం ఇవ్వాలి కదా. అట్లనే ఇది కూడా కొంత టైం ఇచ్చి వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చి ఇప్పుడు డబ్బులు ఇస్తాం, కానీ ఇక నెక్స్ట్ టైం మాత్రం ఈ గైడ్ లైన్స్ ఉంటాయి, ఈ రూల్స్ ఫాలో కాకపోతే మేము ఇవ్వము. ఇక సంఖ్య కూడా ఇంత అవసరం లేదు. తర్వాత మినిమం ఎడ్యుకేషన్ ప్రమాణాలు పాటించని కాలేజీలు అన్నింటిని కూడా మేము ఇక మెల్లగా తీసుకుంటూ వస్తామని చెప్పి ఒక్కరోజు కాకుండా స్టెప్ బై స్టెప్ చెప్తే వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అవుతారు. స్టూడెంట్లకు కూడా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యేటోళ్ళు 1,00,000 ర్యాంక్ వచ్చినా 2,00,000 ర్యాంక్ వచ్చినా దయచేసి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకండి, అసలు వాళ్ళకి సీటే ఇవ్వకండి. ఆ 1,00,000 వచ్చిన ర్యాంక్ వచ్చిన అతను 100 ర్యాంక్ వచ్చిన రేపు భవిష్యత్తులో పోటీ పడడు. అది ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడడు, సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పోటీ పడడు, ప్రైవేట్ జాబ్ ఏదనికన్నా పోటీ పడడు. ఆయన ఎటు కాకుండా ఒక మనిషిలాగా మిగిలిపోయి నా ఫ్రెండ్సే నాకు తెలిసిన వాళ్ళే లక్షల మంది ఇంజనీరింగ్ చేసి 10,000కు 5,000కు జాబులు చేసేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. 10,000కు 20,000కు జాబ్ చేయడానికి ఇంజనీరింగ్ చేయడం ఎందుకండి? కాబట్టి అంత మనందరం కూడా సమగ్రంగా ఆలోచిస్తే డబ్బులు మిగులుతాయి, వాళ్ళ యవ్వనం మిగులుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఉంటుందని మనం మరొకసారి దాని మీద ఇప్పుడు అంతా ఈ తెలంగాణలో ఉన్న మేధావులంతా ఉట్టిన ఒక మీటింగ్ పెట్టుకొని దీని మీద ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం, బీఆర్ఎస్ వెర్షన్ తీసుకోలేదు మనం ఇంతసేపు, మళ్ళీ ఇస్తాను. రాజు గారు మీరు 2 సార్లు మాట్లాడారు, మళ్ళీ ఇస్తాను. ఎస్, కురువ విజయ్ గారు జాయిన్ అయ్యారు. విజయ్ గారు. ఎస్, నమస్కారం అండి భరత్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2014లో మనకు రాష్ట్రం వచ్చింది. 2014 నుంచి 2023 సంవత్సరం వరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో దాదాపుగా 9.5 సంవత్సరాల కాలంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు, పాత నోట్ల రద్దు, కొత్త నోట్లు రావడము, జీఎస్టీ రావడము, కరోనా లాంటి మహమ్మారి రావడము, ఇలాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఏనాడు కూడా విద్యార్థులకు రియంబర్స్మెంట్ పథకాన్ని, రియంబర్స్ ఫీజులను చెల్లించకుండా ప్రభుత్వం ఎప్పుడు కూడా పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఆ రోజు రాలేదు. దాదాపుగా 9.5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, ఓన్లీ ఫీ రియంబర్స్మెంట్, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, బీఎడ్ వృత్తి విద్యా కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో బహుశా ఏ రాష్ట్రంలో చేయనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసినటువంటి దాదాపు 5,600 కోట్ల బకాయిలు. నేనేమంటున్నా అంటే భరత్ గారు, 2004 నుంచి 8,000 కోట్ల 5,600 భరత్ గారు 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ ఫీ రియంబర్స్మెంట్ తెచ్చి ఆ రోజు విద్యార్థులకు ఒక మంచి చేయాలనే ఒక ఆలోచనతో ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాన్ని కేసీఆర్ గారు కూడా గౌరవించి అది కొనసాగింపుగా ఆ పథకాన్ని చేసినారు. 2014 రాష్ట్రం వచ్చే వరకు దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీలు పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పెట్టిందని కేసీఆర్ గారు ప్రభుత్వం ఆపలేదు కదా. అది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. అది ఆ ప్రభుత్వం అంటే ఉమ్మడి రాష్ట్రం గురించి చెప్తాను నేను. ఉమ్మడి రాష్ట్రం గురించి చెప్తాను నేనేమంటాను ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం గురించి చెప్తాను. తెలంగాణని 2,800 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. లెక్కలు తెలుసుకోండి రాయ్ గారు. 2,800 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఆపలేదు కదా. అది కాంగ్రెస్ వాళ్ళు పెంచారు కాబట్టి, అక్కడ ఉంది కాబట్టి మేము ఇవ్వమని బుకాయించలేదు కదా.
కేసీఆర్ గారి ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూ పాత బకాయిలు కూడా ఇస్తూ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించి తీసుకొచ్చింది. కానీ 2 సంవత్సరాలు అయితా ఉంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, వారే స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. వారు ఏం మాట్లాడారు? గత సంవత్సరంలో జేఎన్టీయూలో కళాశాల అధినేతలతో వైస్ ఛాన్సలర్తో మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారు? నా దగ్గర వీడియో రికార్డు ఉంది, మీరు పర్మిట్ చేస్తే నేను వినిపిస్తాను. ఫీ రియంబర్స్మెంట్ పథకం ఒక గుదిబండగా మారిపోయింది. మీరు దయచేసి సహకరించండి. ఓటీఎస్, వన్ టైం సెటిల్మెంట్ అంట. ఎక్కడైనా విద్యార్థులకు చెల్లించే ఫీజులని సెటిల్మెంట్లు చేస్తారండి ఎవరైనా? బొండి బకాయిలను పారిశ్రామికవేత్తలు బ్యాంక్ బకాయిలను సెటిల్మెంట్ చేస్తారు కానీ విద్యార్థులకు చెల్లించే ఫీజులని సెటిల్మెంట్ చేసుకోండి మరి శ్రీధర్ బాబు గారికి అప్పచెప్తున్న వారైతే మాట్లాడతారని చెప్పేసి మాట్లాడుతూ ఏమన్నాడు? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఏం లెక్క అది? నేనే స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉన్నా. ఈ వేదిక నుంచే ఆర్థిక శాఖ అధికారులకు చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తా ఉన్నా. ప్రతి నెల కూడా గ్రీన్ ఛానల్లో మా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఈ క్షణం నుంచి ప్రతి నెల కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ఈ సంవత్సరం చేరేటువంటి విద్యార్థులకు ఎక్కడ కూడా మేము పెండింగ్ పెట్టాం. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల కూడా ఫీ రియంబర్స్మెంట్ విడతల వారీగా కళాశాలలకు విద్యార్థులకు చెల్లిస్తామని ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలకే విలువ లేదు ఈ రాష్ట్రంలో. అంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు కళాశాలలు ఏంది, ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తామన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తి చేసి వాళ్ళకి ఫీజులు చెల్లిస్తేనే వాళ్ళకు మన ఎంప్లాయీస్ కి శాలరీలు ఇస్తారు. లేదంటే కళాశాలను మూసివేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు 4 సంవత్సరాలు అయిపోయిందండి. ఒక కోర్సు పూర్తి అయిపోయింది. కోర్సు పూర్తి అయిన వాళ్ళకు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వంలో పెండింగ్ ఉంది కాబట్టి మేము కూడా పెండింగ్ పెట్టి ఇవ్వమంటే మరి ఇప్పుడు చదివినటువంటి కోర్సు అయిపోయిన విద్యార్థి ఆయన ఉన్నత చదువుల కోసం అమెరికాకి వెళ్ళాలి, ఇంగ్లాండ్కి వెళ్ళాలి, లేదా ఇంకా ఎంటెక్ లాంటి కోర్సులకు, ఎంబీఏ కోర్సులకు పై చదువులకు చదవాలంటే సర్టిఫికేట్లు అవసరం ఉన్నాయి. సర్టిఫికేట్లు ఇవ్వాలంటే కళాశాలలు ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ మాకు ప్రభుత్వం రాలేదు, కనీసం మీరైనా చెల్లించండి అని ఒక అండర్టేకింగ్ తీసుకొని చెక్కులు ఇచ్చి ఫీజులు కట్టడని చెప్పేసి విద్యార్థుల మీద, తల్లిదండ్రుల మీద భారం చూపేటువంటి పరిస్థితి ఉంది. దీనికి అతనే కారణం ఎవరు? ప్రభుత్వం తీసుకున్న చర్యలే కదా. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి. కానీ ఇప్పుడు మీ టైంలో కూడా ఇట్లా పెండింగ్లు, కాలేజీలు బంద్లు ఇవన్నీ పిలుపునిచ్చిన సందర్భం ఉంది. అప్పుడు మీరు విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు. నేనేమంటా అంటే విజిలెన్స్ ఎంక్వైరీ చరిత్ర గతంలో 2012లో ఆనాడు ఒక విద్యాశాఖ మంత్రి ఉండే ఏ రకంగా కళాశాలని బ్లాక్ మెయిల్ చేశారు, ఏ రకంగా బెదిరింపులకు పాల్పడ్డారు, ఏ రకంగా జీవోలను సవరించారు. గతంలో కేటగిరీ బిలో జీవో నంబర్ 74, 75 ఉంటే 66 తీసుకొచ్చి ఏ రకంగా వాళ్ళని బెదిరింపులకు పాల్పడ్డారు అనేది గతంలో కళాశాలకు తెలుసు, విద్యార్థులకు తెలుసు, విద్యార్థి నాయకులుగా ఉన్న మాలాంటి వాళ్ళకి అందరికి తెలుసు, మీడియా వాళ్ళకు కూడా తెలుసు. ఈ రోజు ప్రభుత్వం ఏమని చెప్తుంది? ప్రజాస్వామ్యాన్ని ఒక 7వ గ్యారంటీగా చెప్తున్నామని చెప్పి నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్తుంది. మరి కళాశాలలు బంధుకు పిలుపునిస్తే వారికి రియంబర్స్మెంట్ రాకపోతే బట్టి విక్రమార్క గారు ఒక బుకాయింపు ఏం చెప్తున్నారు? మీరే నష్టపోతారు, మీరు బంధును విరమించడని బెదిరిస్తుంది ఈ ప్రభుత్వం. మంత్రులు బెదిరిస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రియాంక గాంధీ గారు తీసుకొచ్చి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ తీసుకొచ్చారు. దాంట్లో ఒక పాయింట్ పెట్టారు ఫీజు రియంబర్స్మెంట్ మీద. మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి రియంబర్స్మెంట్ చేస్తాము, అదేవిధంగా పాత బకాయిలు కూడా చెల్లిస్తాము, ఈ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. మరి మీరు హామీ ఇచ్చినప్పుడు మంత్రులు ఎట్లా మాట్లాడతారు? కొంచెమన్నా విద్యార్థుల పట్ల ఒక కన్సర్న్ ఉండాలి కదా. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్లని మేము చెల్లించమని మొండికేస్తే ఎవరు దానికి సమాధానం చెప్పాలా? 1200 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ విద్యార్థులకు టోకెన్లు పడి ఉన్నాయి ఆల్రెడీ. 2022-24 సంబంధించినటువంటి ఆ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించినటువంటి అవి 1200 కోట్ల రూపాయలు వారికి ఉంటే 500 కోట్ల రూపాయలు డిగ్రీ కళాశాల విద్యార్థులకు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉన్నది, టోకెన్లు పడి ఉన్నది. దాదాపు 8,000 పై చిలుకు ఫీ రియంబర్స్మెంట్ పథకం, ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటికీ ప్రభుత్వం పెండింగ్ ఉందంటే ఇంకెవరికి చెప్పాలి సమాధానం? ముఖ్యమంత్రి గారు స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. వారు ఇచ్చినటువంటి హామీకే ఈ రోజు నెరవేరే పరిస్థితి లేదంటే మరి ఎవరితో మాట్లాడాలి? ఏం చేయాలి? ప్రభుత్వం ఉన్నట్టు 75% బకాయిలు మీ హయాంలోవే ఉన్నాయంట సార్. నేనేమంటే భరత్ గారు అంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఇది ఒక ప్రభుత్వం అనేది ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ గత ప్రభుత్వంలో పెండింగ్ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం చేసింది అంటే మేము చేయమంటే దానికి ఎట్లా చెప్తారు? దానికి ఏం సమాధానం చెప్తారు? దానికి అదేం లెక్క? అది లెక్క ఉంటుందా? అంటే ఈ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెండింగ్ పెట్టినటువంటి పథకాన్ని, ఫీజులని మా ప్రభుత్వం చెల్లించింది కదా. మేమేమన్నా ఆపినామా? మీరు పెట్టిపోయినటువంటి బాకీలను మేము ఆపినామా? ఎవరు ఆపలేదు కదా. ఒకటి భరత్ గారు నేనేమంటున్నా ఒక నిమిషం భరత్ గారు, ఈ రాష్ట్రంలో
దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ పేరు మీద టెండర్లు పిలుస్తా ఉన్నారు. 7,000 కోట్ల రూపాయలతో ఈ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి పథకానికి టెండర్లు పిలుస్తున్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కి 4,400 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచినారు. ఫ్యూచర్ సిటీలో బిగ్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో రేవంత్ బ్రదర్స్ వారి సిటీలో ఫ్యూచర్ సిటీలో ఫోర్త్ బ్రదర్ సిటీస్ లో 6,000 కోట్ల రోడ్లకు టెండర్లు పిలిచారు. అంటే ఏది గురుకులాలను పండబెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని రెసిడెన్షియల్ స్కూల్ తీసుకురావడం కోసం 25,000 కోట్ల రూపాయలు టెండర్లు, దాదాపుగా 2,50,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచిన ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి. R&Bలో 16,000 కోట్లు, ఈ HMDలో 10,000 కోట్లు, ఈ రకంగా 2.5 లక్షల కోట్ల టెండర్లు పిలిచి మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ విద్యార్థులకు చెల్లించినటువంటి ఒక ఫీజు రియంబర్స్మెంట్ 2,000 కోట్ల రూపాయలు తక్షణం విడుదల చేస్తే విద్యార్థులకు ఉపశమనం కలుగుతుంది కదా. అంటే ఈ ప్రభుత్వానికి కమిషన్లు ఎక్కడైతే వస్తాయో కాంట్రాక్టర్లు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండండి, ప్రభుత్వం వచ్చిన వెంటనే 7,000 కోట్ల రూపాయలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి ఇచ్చిందండి. మరి విద్యార్థులకు ఎందుకు ఇవ్వాలండి? అంటే కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి మీ బిల్లుల మీద కమిషన్ వస్తుంది కానీ 15% బిల్స్ పెండింగ్, 15% కమిషన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చే కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి బిల్లుల్లో అవి క్లియర్ చేస్తారు. విద్యార్థుల నుంచి బిల్లు రావు కదా, ఏది కమిషన్ రావు కదా, ఎందుకు మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? కమిషన్లకి కక్కుర్తి పడి ఈ ప్రభుత్వం ఈ రోజు ఈ రకంగా వితండవాదం చేస్తుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఈ ప్రభుత్వము మీరు ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ నెల 25వ తారీఖు పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తుంది. నన్ను అడిగిన భరతన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే గత ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా విద్యార్థులకి ఏ వర్గానికి జరిగిన విద్యార్థి వర్గానికి అన్యాయం జరుగుతుంది. ఎందుకు అంటున్నావు అంటన్నా, గతంలో వీళ్ళు బకాయిలు ఉన్నాయి, వీళ్ళు వచ్చినాక కూడా ఉంది, అది కొత్తదేం కాదు. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అవ్వడానికి కారణం ఏంటంటే అది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచేం కాదు, ఇది గతంలో నుంచే జరుగుకుంటూ వస్తుంది. ఇలా ఉదాహరణ చూసుకుంటే మా ఉస్మానియా యూనివర్సిటీలోని సైన్స్ కెమిస్ట్రీ, ఉదాహరణ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంది, అందులో 68 సీట్లు ఉంటాయి. ఒక 30 సీట్లకు రెగ్యులర్ ఇచ్చి కతిమ్మ అన్ని సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కి ఇస్తారు. అంటే ఒక విద్యార్థి సంవత్సరానికి 50,000, 2 సంవత్సరాల పేరు మీద ₹1,00,000 కట్టాలి. నువ్వు చెప్పుకోవడం గొప్ప చెప్పుకుంటున్నావు ఉస్మానియా యూనివర్సిటీ అని. మాది ఇలా బయట వాళ్ళు అనుకుంటారు అమ్మ యూనివర్సిటీ అంటే చాలా అద్భుతంగా ఉందని అనుకుంటారు, కానీ 2 సంవత్సరాల పేరు మీద ₹1,00,000 కట్టాలి. అంటే కోర్సును బట్టి డిఫరెంట్ ఫీజ్ చేంజ్ అయింది. అదే బయోటెక్నాలజీ పోతే 70,000 ఉంది. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఎక్కువ చేస్తుంది. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు దాన్ని రెగ్యులర్ చేయాలని గతంలో ఆర్ట్స్ కాలేజ్ ముంగట ఎన్నో ప్రోగ్రామ్ చేసిన, దాన్ని రెగ్యులర్ చేస్తే యూనివర్సిటీలో సీట్ వచ్చిందని విద్యార్థి చాలా గొప్పగా చెప్పుకుంటుండు. నువ్వు యూనివర్సిటీకి వచ్చినాక కూడా నువ్వు ₹1,00,000 వసూలు చేస్తే ఇంకే అన్యాయం జరుగుతుంది. ఇది ఇప్పుడు కాదు, గతం నుంచే జరుగుకుంటూ వస్తుంది. అది ప్రధానంగా చేంజ్ కావాలి మా డిమాండ్. ఇంకొక డిమాండ్ ఏంటంటే ఇవాళ గురుకులాలు చూసుకుంటే 1,022 గురుకులాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఆ గురుకులాల్లో చూసుకుంటే గతంలో అలా సరిపడా ఫ్యాకల్టీ లేదు అన్న. విద్యార్థులే నేను విజిట్ చేసినాను తెలంగాణ ఉమ్మడి నల్గొండ జిల్లాలో, మా టీం అందరం పోయినా, మా విద్యార్థిని చేసింది. ఎక్కడ చూసినా విద్యార్థులే పెట్టుకుంటే మేము వచ్చేసరికి సార్లు అందరూ సిట్ రేట్ అయినారు. అంటే సరిపడా స్టాఫ్ లేరు. అక్కడ వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే విద్యా వ్యవస్థని మీరు ముందు చూపుగా ఆలోచించాలి. ముఖ్యమంత్రి రాజారెడ్డి రేపేం జరుగుతుందో ఆలోచించాలి. మేల్కొన్నప్పుడు అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది. అది వీళ్ళు ఏ ప్రభుత్వాలు వచ్చినా మా విద్యార్థులను అన్యాయం చేస్తారు, ఎవరైనా న్యాయం చేయట్లే. దానికి మార్పు రావాలంటే నేను ఇంతకుముందే చెప్పినా మీ ఎంబటి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతంగా ఆలోచించాలి. మా గతంలో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు అసలు వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇచ్చారు, దానికి మేము గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు కూడా దాంట్లో ఉన్నతంగా ఉన్నటువంటి ప్యానల్ తీసుకుంటే వాళ్ళు ముందు చూపుగా మీకు గైడెన్స్ ఇస్తారు. నేను చెప్పినా ఇప్పుడు యూనివర్సిటీలో పిహెచ్డీలు, ఎంఏలు, ఎంఎస్సీలు, బీఈడీలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ అంటే ఏందో, విద్యా వ్యవస్థ అంటే ఏంది, ఎన్ని టీఎంసీలు, ఎంత విద్యా వ్యవస్థకి ఎంత కేటాయించాలని సలహా ఇస్తారు. తీసుకోవాలి ముఖ్యమంత్రి. ఉన్నది ఎందుకు ఈ పనికిరాని వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే నీకు ప్రయాణం ఉంది రేవంత్ రెడ్డి. పనికొచ్చే మా ఉస్మానియాలు చదువుకుంటాం, ఎగ్జాంపుల్ మానవతరానికి కూడా వేయచ్చు, తప్పే ఉంది. నీ గురించి ఎంతమంది చేస్తారు పోరాటాలు, వాళ్ళకి ఇవన్నీ మేము ప్రధాన డిమాండ్. ఎందుకంటున్నాం అంటన్నా వీళ్ళు ఏం తప్పులు చేస్తున్నారంటే ఇప్పుడు ఈ జెడ్పీ స్కూల్ చూస్తే స్ట్రెంత్ లేదు, ఇటు గురుకులాకి ఉండట్లే, ఇటు ఇది అది ముగ్గురు పిల్లల సంవత్సరాలు లెక్క ఉంది విద్యా వ్యవస్థ. ఎందుకంటున్నా అంటే ఇటు జెడ్పీ స్కూల్ పోవాలి, ఇటు గురుకులాల స్కూల్ ఉంటుంది, ఇటు మళ్ళీ ట్రైబల్, నువ్వు అందులోనే నీకు మళ్ళీ సోషల్ వెల్ఫేర్, అదే మైనార్టీ, ఇటు పోతే ప్రైమరీ స్కూల్, అలా ఒక 10 మంది స్ట్రెంత్ లేరు, ముగ్గురికి వచ్చి ఒక సార్ వచ్చి చెప్పిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఇలా ఉదాహరణకి డిగ్రీ కాలేజ్ నగరికల్లో వచ్చింది, 25 మంది స్ట్రెంత్ ఉంది. అంటే నీకు ఒక ఆలోచనతో చేయాలి. ఒక విద్యా వ్యవస్థలో నీకు మార్పులు రావాలంటే దాని ప్రణాళిక ముందుగా తయారు చేసుకుని ఎట్లా పెడితే బాగుంటుంది విద్యా వ్యవస్థ.
ఇన్ని స్కూళ్ళ మీద పెత్తానం ఏంది? ఒక్కదాని మీద పెట్టి నువ్వు విద్యార్థికి ఇంట్రెస్ట్ వస్తుంది, నువ్వు రకరకాల పెట్టి స్ట్రెంత్ లేకపోతే ఆడ ఫ్యాకల్టీకి ఇంట్రెస్ట్ రాక విద్యా వ్యవస్థ సరే, సర్వనాశనం ఇప్పుడు తప్పేవరది? ప్రభుత్వం మీరేమంటారు? ఫీజు రింబర్స్మెంట్ లో కూడా రిస్ట్రిక్షన్ కరెక్టేనా? ఇప్పుడు మైపాల్ ఒక మాట నేను ఒక మాట చెప్తాను. 1,00,000 సీట్ వచ్చిన వాడికి ఎందుకు ఇవ్వడం ఫీజు రింబర్స్మెంట్? 1,00,000 ర్యాంక్ వచ్చినోడు వాళ్ళు నార్మల్ డిగ్రీ చదవని. నార్మల్ డిగ్రీ అయితే 10,000 12,000 అవుతుంది, ఇంజనీరింగ్ అయితే 35,000 అవుతుంది. ఇప్పుడు దీనిలో కూడా షరతులు ఉన్నాయి అన్న, షరతులు ఉన్నాయి దీనిలో కూడా. విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా గానీ ఫుల్ రిమర్స్మెంట్ చేస్తారు. 10,000 ర్యాంకు లోపు ఉన్నటువంటి బీసీలకు గానీ, ఓసీలకు గానీ, ఈడబ్ల్యూఎస్ గానీ, ఈబీసీ గానీ 10,000 ర్యాంకు లోపల వస్తే మాత్రమే ఫుల్ రిమర్స్మెంట్ చేస్తారు, లేకపోతే అవే 35,000 ఇస్తారు. మిగతా ఎంత ఫీజు ఉన్నా కానీ వీళ్ళే కట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ప్రభుత్వం ముందు చూపుతో ఇప్పటి నుంచైనా బుద్ధి తెచ్చుకొని మార్పు తెస్తే బాగుంటది. ఇప్పుడు ఉన్నటువంటి బకాయిలు కూడా మేము ఒకేసారి విడుదల చేయనట్లే, మీ మీద ఒత్తిడి పెట్టి గొంతెమ్మ కోరికలేమి కాదు ఇవన్నీ. ఇది మేము అడుగుతుంది ఏంటంటే ఒక దఫాల వైజ్ గా ఫస్ట్ ఒక 200 కోట్లు రిలీజ్ చేస్తా, 300 కోట్లు రిలీజ్ చేస్తా.